హాయ్ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్ అనేది మనకు థర్డ్ సెషన్ లో చూసుకున్నట్లయితే ఎస్క్యూఎల్ నుంచి డేటా ఎలా లోడ్ చేసుకోవాలి త్రూ క్వరీ ద్వారా అనేది ఈ యొక్క సెషన్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ డేటా సోర్స్ నుంచి యాడ్ చేయాలి. సో రైట్ క్లిక్ ఇచ్చేసి పవర్ బిఐ డేటా సెట్ కనెక్షన్ అని అంటే మీరు ఇక్కడ లాగిన్ అయ్యి ఉంటే మీకు ఆటోమేటిక్ గా డేటా సెట్ అని వస్తుంది. సో నేను మీకు ఈ లాగిన్ డీటెయిల్స్ గురించి చెప్పినప్పుడు ఇది చెప్తాను. తర్వాత యాడ్ డేటా సోర్స్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే డేటా సోర్స్ నేమ్ అనేది మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే, సో బిల్డ్ సర్వర్ నేమ్. సో సర్వర్ నేమ్ అనేది చాలా మందికి కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు. ఓకే, సో సర్వర్ నేమ్ అనేది మీరు ఎస్క్యూఎల్ కి కనుక కనెక్ట్ అయ్యేటప్పుడు ఇంకో ఇలా అడుగుతుంది సర్వర్ నేమ్. సో లక్ష్మి అనేది నా యొక్క సర్వర్ నేమ్. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సర్వర్ నేమ్ అనేది లక్ష్మి అని ఎంటర్ చేస్తున్నాను. అథెంటికేషన్, యూస్ విండోస్ అథెంటికేషన్ ఆర్ యూస్ ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్. అంటే మీరు పాస్వర్డ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పెట్టినట్లయితే యూస్ ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్ గా యూస్ విండోస్ అథెంటికేషన్, చాలా మంది కూడా నా ఛానల్ ఫాలో అయిపోయి ఎస్క్యూఎల్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీ అందరికీ కూడా నేను ఈజీగా ఉండాలని చెప్పేసి యూస్ విండోస్ అథెంటికేషన్ అని చెప్పేసి ఆ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. నేను మరొక వీడియోలో టైం దొరికినప్పుడు ఈ యొక్క విండోస్ అథెంటికేషన్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్యలో ఆ డిఫరెన్సెస్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో మీరు పర్ఫెక్ట్ గా ఎంటర్ చేసినట్లయితే చూడండి, మీకు ఇక్కడ సెలెక్టెడ్ ఆర్ ఎంటర్ ఏ డేటాబేస్ నేమ్ అని వస్తుంది. అంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ డ్రాప్ డౌన్ ఎక్స్పాండ్ చేసేసుకొని మీరు దేనికి కనెక్ట్ కావాలనుకుంటున్నారు. ఓకే, సో నేను శ్రీకాంత్ అనే డేటాబేస్ కి కనెక్ట్ కావాలనుకుంటున్నాను. ఓకే, క్లిక్ ఓకే. సో ఇది పర్ఫెక్ట్ గా రన్ అయింది, ఇది పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయిందా లేదా టెస్ట్ కనెక్షన్ చేసుకోండి. అంటే కనెక్షన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఇది వస్తుంది. తర్వాత క్లిక్ ఓకే. ఇప్పుడు ఏమైంది, ఈ డేటా అంటే ఈ యొక్క డేటాబేస్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో లక్ష్మి అనే ఒక సర్వర్ లోకి కనెక్ట్ అయిపోయినాం. లక్ష్మి అనే ఒక సర్వర్ లోకి కనెక్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి. ఈ డేటాబేస్ లో ఏ డేటాబేస్ ని, శ్రీకాంత్ అనే డేటాబేస్ ని కనెక్ట్ అయినాం. మళ్ళీ ఈ డేటాబేస్ లో ఏమవుతాయి, గ్రూప్ ఆఫ్ టేబుల్స్ అంటే నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి నా యొక్క డేటాబేస్ లో. సో నాకు ఇందులో నుంచి ఓన్లీ పర్టికులర్ గా ఒక టేబుల్ నుంచి డేటా సెట్ అనేది తీసుకొచ్చుకోవాలి. డేటా సెట్ అనేది ఈ టేబుల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలా అని అనుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ డేటా సెట్ క్లిక్ చేయండి. సో డేటా సోర్స్ నేమ్. ఓకే, సో డేటా సోర్స్ నేమ్ అని అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం ఏంటి, సో ఒక డేటా సెట్ అనేది వచ్చింది, దీంట్లో నుంచి మనము డేటాను తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి సో ఈ డేటా సోర్స్ అనేది డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోండి. అంటే రియల్ టైమ్ లో నంబర్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి. సో ఏ డేటా సోర్స్ మీద వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు చూసుకోండి. ఓకే, సో టెక్స్ట్ లేదా టేబుల్ స్టోర్ ప్రొసీజర్. ఈ స్టోర్ ప్రొసీజర్ నుంచి డేటా తీసుకురావడం నేను మీకు చెప్తాను. సో ప్రజెంట్ టెక్స్ట్. ఓకే, సో ఒకసారి బ్యాక్ టు మేనేజ్మెంట్ స్టూడియోకి వచ్చినట్లయితే కంట్రోల్ N. సో షార్ట్ కట్, న్యూ క్వరీకి షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ N. మన ఫాలోవర్స్ అందరూ కూడా షార్ట్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ ఉంటుంది. సో యూస్ ఏ డేటాబేస్ అండి, శ్రీకాంత్ F5. ఓకే, సో ఈ యొక్క డేటాబేస్లలో ఓకే, సో ఈ యొక్క డేటాబేస్ లో చూసుకున్నట్లయితే శ్రీకాంత్, సో శ్రీకాంత్ ని ఎక్స్పాండ్ చేసేసినట్లయితే నాకు ఇక్కడ లక్ష్మి అని చెప్పేసి ఒక టేబుల్ అనేది ఉన్నది. ఓకే, చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లక్ష్మి, ఎగ్జిక్యూట్ ఇట్. చూసారా, సో ఇలాగ మనకు ఈ లక్ష్మి అనే ఒక టేబుల్లో ఇంత డేటా ఉంది. సో ఈ డేటాని నాకు కావాలా అని అనుకున్నప్పుడు కాపీ చేయండి. ఒకవేళ కాపీ కాకపోయినా కానీ, కాపీ పేస్ట్ చేయకపోయినా కానీ డైరెక్ట్ గా ఇక్కడ క్వరీ రాసేయండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లక్ష్మి. ఓకే, సో వ్యాలిడేట్ క్వరీ, బిఫోర్ వ్యాలిడేట్ క్వరీ అనేది క్లిక్ చేయండి. సో క్వరీ వ్యాలిడేషన్ వాస్ సక్సెస్ఫుల్లీ, డేటా సెట్ ఫీల్డ్స్ వేర్ అప్డేటెడ్. క్లిక్ ఓకే. సో క్వరీ డిజైనర్ క్లిక్ చేయగానే మీకు ఇలా క్వరీ డిజైనర్ వచ్చేస్తుంది. సో దీంట్లో ఒక్కొక్కటి చెప్పుకుందాం. సో ఇప్పుడు కనుక ఓకే చేసేసినట్లయితే చూడండి, ఇప్పుడు నా యొక్క కాలమ్స్ లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా మనకి ఇక్కడ కాలమ్స్ అన్ని కూడా అంటే సెగ్మెంట్, ప్రొడక్ట్. సో ఈ యొక్క మేనేజ్మెంట్ స్టూడియోలో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఈ కాలమ్స్ లో ఉన్న డేటా అంతా కూడా మనకు ఇందులోకి రావడానికి
అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.